నమస్తే సార్. నమస్తే. మీ పేరు? వెంకట సురేష్. సార్, ఇక్కడ ఈటెల రాజేందర్ గారి ప్రచారం ఎలా సాగుతుంది? బ్రహ్మాండంగా సాగుతుందండి. ఈసారి ఎంపీ పక్క మా మేడ్చల్ మల్కాజ్గిరికి ఈటల్ గారైనా కన్ఫర్మ్డ్. అది అందులో డౌట్ ఎవరు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. యాక్చువల్లీ సార్, ఇక్కడ కొత్త కదా, ఎంపీగా పోటీ చేయడం కొత్త. ఇక్కడ ప్రజలలో స్పందన ఎలా ఉంది? ఈ ఏరియాకి కొత్త అయ్యి ఉండొచ్చు, కాకుండా ఆయన్ని తెలవని వాళ్ళు అంటూ ఎక్కడ మేడ్చల్ మల్కాజ్గిరిలో తెలియని వాళ్ళు లేరు. ఈటల రాజేందర్ హీ ఈస్ ద రైట్ పర్సన్ ఇన్ ద రైట్ ప్లేస్, వాట్ వీ థింక్. మరి అక్కడ సొంత గడ్డ మీదనే గెలవలేకపోయారు కదా, ఇక్కడ గెలుస్తారని ఎలా అనుకుంటున్నారు? ఈటల రాజేందర్ గారు గెలవడానికి కారణాలు వేరే ఏమేమి ఉన్నా కానీ ఇప్పుడు గెలవడానికి మాత్రం చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మోడీ వేవ్ ఉంది. ఈ 5-6 నెలల్లో దేశం అంతటా జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవే వారిని గెలిపిస్తుంది. మోడీ గారిని చూసి ఈటల రాజేందర్ గారిని ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే ఈటల రాజేందర్ గారికి ఇంత సపోర్ట్ ఉందా? రెండూ కలిసే ఉన్నాయండి. ఈటల రాజేందర్ గారికి మీద నమ్మకం ఉంది, దానికన్నా ఎక్కువ మోడీ గారి మీద నమ్మకం ఉంది. ఓకే సార్, ఎన్ని సీట్లు గెలవబోతున్నారు ఇక్కడ? ఇక్కడ మేము 12 సీట్లు ఖచ్చితం అనుకుంటున్నాము. మన తెలంగాణలో 17లో 12 బీజేపీ, ఇంకా మిగతావి ఇంకా వేరు వేరు పార్టీలకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈటల రాజేందర్ గారికి ఇక్కడ గట్టి పోటీ అంటే ఏ పార్టీ నుంచి ఉంది? ఏ పార్టీ నుంచి లేదండి, ఈటల ఇస్ వన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.